హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈ రోజు మనం మెటబాలిక్ హెల్త్ అంటే ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన బాడీలో బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ కావచ్చు, మన బ్లడ్ ప్రెషర్ కావచ్చు, మన బ్లడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కావచ్చు, మన బాడీ వెయిట్ కావచ్చు, తర్వాత మన ఎనర్జీ లెవెల్స్, డల్ గా ఉన్నామా, యాక్టివ్ గా ఉన్నామా, వీటన్నిటిని కంట్రోల్ చేసేది మన మెటబాలిక్ హెల్త్. మన బాడీ మనకు బీపీ రాకుండా, షుగర్ రాకుండా, మన ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందండి. ఎప్పుడైతే మన మెటబాలిక్ హెల్త్ దెబ్బతింటుందో ఆ కంట్రోలింగ్ అనేది పోతుంది. అప్పుడే బీపీ, షుగర్లు, ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా సకల జబ్బులు అప్పుడే వస్తుంటాయి. ఎప్పుడైతే మనం మెటబాలిక్ హెల్త్ని కాపాడుకోగలుగుతామో అప్పుడు మనకు ఎటువంటి సమస్య ఉండదు. ఈ రోజు వీడియోలో మనం మెటబాలిక్ హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన మెటబాలిక్ హెల్త్ కరెక్ట్గా ఉన్నట్లయితే మనకు బీపీ కానీ, షుగర్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కానీ రావండి. అందులో మొదటి ప్రయత్నం ఏంటంటే మన ఆహారంలో ఈ 6 కరెక్ట్గా ఉన్నాయా లేదో సరిచూసుకోవాలి. 1 వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, 2 హోల్ గ్రెయిన్స్, 3 లెంటిల్స్, లెగ్యూమ్స్ అండ్ బీన్స్, నట్స్, సీడ్స్, ఫిష్ ప్రొడక్ట్స్, లీన్ మీట్, లీన్ ప్రోటీన్ అంటారు కదా అది, సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ 6 ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ 6 ఉన్నట్లయితే ఈ ఫుడ్ మన మెటబాలిక్ హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అయితే ఏదైతే ఉంటుందో, జంక్ ఫుడ్ కావచ్చు లేదా ప్యాకేజ్డ్ ఫుడ్ కావచ్చు, ఈ ఫుడ్ మన మెటబాలిక్ హెల్త్కి యాంటీ, అది ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇక రెండవ ప్రయత్నం ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలండి. అట్లీస్ట్ 1.5 అవర్ మనం వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, మన బాడీలో మూమెంట్స్ కోసం మనం చేస్తాం. కనీసం వారానికి 2 రోజులైనా మజిల్ పైన స్ట్రెస్ పడేటట్లు స్ట్రెచింగ్స్ చేయాలి, వర్కౌట్స్ చేయాలి జిమ్లో. సో ఇది మనం చేసినట్లయితే మన మెటబాలిక్ హెల్త్ కరెక్ట్గా ఉంటుంది. అంతేకాదు, మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురి కాకుండా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఇక మూడవ ప్రయత్నం ఏంటి అంటే మజిల్ పర్సంటేజ్ని పెంచుకోవాలి. మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మజిల్ పర్సంటేజ్ ఎంత ఉంది అని క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. మజిల్ పర్సెంట్ ఎప్పుడూ కూడా మగవారిలో 32 పైన ఉండాలి. అదే ఆడవారిలో అయితే 28 పైన ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే ఇదే మజిల్ని మనం మెయింటైన్ చేయగలిగినట్లయితే మన మెటబాలిక్ హెల్త్ కరెక్ట్గా ఉంటుంది. ఇక 4వది అబ్డామినల్ ఫ్యాట్ని తగ్గించుకోవాలి. అబ్డామినల్ ఫ్యాట్ అంటే మన పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు, నడుము చుట్టూ. సో ఈ కొవ్వు ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దోహదపడుతుంది. అంతేకాదు, ఇదే ఫ్యాట్ మన విజరల్ ఫ్యాట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అది సకల జబ్బులకి కారణమవుతుంది. సో మనం వెయిట్ లాస్ అవ్వాలి, కరెక్ట్గా మజిల్ పర్సంటేజ్ని మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అయినట్లయితే మనకు మన మెటబాలిక్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక 5వ రూల్ మంచి నిద్ర ఉండడం అండి. ఇది చాలా హెల్త్ టిప్స్కి ప్రధానమైన బేస్. మన మెటబాలిక్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే డీప్ స్లీప్ అట్లీస్ట్ 2 గంటల పైన ఉండాలి. డీప్ స్లీప్ పట్టాలి అంటే 2 గంటల పైన కనీసం మనం 7 నుండి 9 గంటల పాటు డీప్గా నిద్రపోవాల్సి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన ఇంటి పరిస్థితులు, మానసిక పరిస్థితి అన్నీ చక్కదిద్దుకొని ఫిజికల్గా యాక్టివ్గా ఉండి నిద్రకు మనం ఇంపార్టెన్స్ని ఇచ్చినట్లయితే ఇది సాధ్యపడుతుంది. దీనివల్ల మన మెటబాలిక్ హెల్త్ బాగుంటుంది. ఇక 6వ రూల్ స్మోకింగ్ని, టొబాకోని వదిలేయాలి. దాంట్లో ఉన్న నికోటిన్ మన మెటబాలిక్ హెల్త్ని డ్యామేజ్ చేయడమే కాదు, మన కార్డియోవాస్క్యులర్ హెల్త్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది. అది మెటబాలిక్ హెల్త్కి ఎనిమి. మనము స్ట్రెస్ని మేనేజ్ చేయడం కూడా చాలా ప్రధానమండి. ఎప్పుడైతే స్ట్రెస్ అనేది పర్ఫెక్ట్గా మేనేజ్ అవుతుందో అప్పుడు డీప్ స్లీప్ పడుతుంది, వెయిట్ లాస్ కరెక్ట్గా అవుతాం. ఆ స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ మన మెటబాలిక్ హెల్త్ పైన పడకుండా ఉంటుంది. స్ట్రెస్ వల్ల కూడా మన మెటబాలిక్ హెల్త్ దెబ్బతింటుంటుంది. ఇక 8వ రూల్ చక్కటి మంచినీటిని రోజు మొత్తము తాగాలండి. మంచినీరే మన ప్రైమరీ లిక్విడ్గా మారాలి. మనము షుగర్ని యాడ్ చేసినటువంటి సాఫ్ట్ డ్రింక్స్ని ముట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం అడిక్వేట్ మంచినీళ్ళు తీసుకోగలుగుతామో అప్పుడు మన బాడీలో తయారైనటువంటి వేస్ట్ టైం టు టైం బాడీ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే చెడు బయటికి వెళ్ళిపోతుందో మంచి లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అదే మన మెటబాలిక్ హెల్త్. ఇక 9వ రూల్ ఏంటంటే మన బాడీ నంబర్స్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన బీపీ ఎంత ఉంది, బ్లడ్లో షుగర్ ఎంత ఉంది,
మన బాడీ వెయిట్ ఎంతుంది, మన అబ్డామినల్ ఫ్యాట్ ఎంతుంది, మన మజిల్ పర్సంటేజ్ ఎంతుంది, మన ఇన్సులిన్ లెవెల్స్ ఎంతున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ తగిన యాక్షన్స్ తీసుకుంటున్నట్లయితే, అది కరెక్ట్గా ఉన్నట్లయితే నంబర్స్, మన మెటబాలిక్ హెల్త్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.